ఇజ్రాయెల్‌లో జరుగుతున్న గొడవేంటి? హమాస్ అంటే ఏంటి? అసలు ఎవరెవరికి గొడవ జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు అత్యంత పవిత్రంగా భావించే పాత జెరూసలేములో ఉండే అల్ అక్సా ఓ మసీదు. 3 మతాలకు అత్యంత కీలకమైంది కాబట్టే జెరూసలేమును యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రత్యేక రక్షణ కల్పించింది. అసలు గొడవలు, దాడులు, ఘర్షణలంతా ఈ అల్ అక్సా మసీదు అనే ప్రాంగణం గురించే. ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్ర స్థలాల్లో అల్ అక్సా ఒకటి. దాదాపు 35 ఎకరాలుండే ఈ ప్రాంగణాన్ని ముస్లింలు అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఒక రాత్రి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత స్వర్గారోహణ చేశారంటారు. సుమారు 5,000 మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకోవడానికి వీలైన ఈ మసీదును 8వ శతాబ్దంలో నిర్మించారు. బంగారు పోతుతో కూడిన రాతి చిప్ప లాంటి కప్ప దీని ప్రత్యేకత. మసీదే కాకుండా ఈ ప్రాంగణమంతా పవిత్రమైనదని భావిస్తూ సెలవు రోజుల్లో భారీ సంఖ్యలో ఇక్కడ ప్రార్థనలు చేస్తుంటారు. యూదులు ఇదే ప్రాంతాన్ని టెంపుల్ మౌంట్గా అభివర్ణిస్తారు. ఒకప్పుడు ఇది కొండగా ఉండేది. వారికి ఈ టెంపుల్ మౌంట్ అత్యంత పవిత్ర స్థలం. ఒకప్పుడు ఈ కొండపై 2 పురాతన యూద దేవాలయాలు ఉండేవి. మొదటిదేమో బైబిల్ ప్రకారం కింగ్ సాల్మన్ నిర్మించినది. ఆ తర్వాత బబిలోనియన్స్ దాన్ని కూలగొట్టారు. రెండోది నిర్మితమై 600 ఏళ్ల తర్వాత తొలి శతాబ్దిలో రోమన్ చక్రవర్తి చేతిలో ధ్వంసమైంది. మెస్సయ్య తిరిగి వచ్చాక ఇక్కడే మళ్ళీ ఆలయం కడతారని, ఇక్కడ ఇంకా దైవశక్తి ఉందని యూదుల నమ్మకం. 1967లో జరిగిన అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరూసలేంలో జోర్దాన్ నుంచి ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతంలోనే జెరూసలేం పాత బస్తీ కూడా భాగంగా ఉంది. అంటే అల్ అక్సా ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చింది. ఒకప్పుడు కూల్చిన తమ ఆలయాలను పునర్నిర్మించడానికి 1990లో కొంతమంది యూద అతివాదులు ప్రయత్నించడంతో గొడవలు తీవ్రమయ్యాయి. 1994లో జోర్దాన్, ఇజ్రాయెల్ మధ్య ఓ శాంతి ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం అల్ అక్సా మసీదు విషయంలో యథాస్థితిని కొనసాగించాలని నిర్ణయించారు. జోర్దాన్ ఆధీనంలో వక్సా అనే ఇస్లామిక్ ట్రస్ట్ అల్ అక్సా మసీదు నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. ఇజ్రాయెల్ భద్రతా బలగాలేమో ఆ ప్రాంగణంలోనే ఉంటూ వక్సా ట్రస్ట్తో సమన్వయంగా పనిచేస్తాయి. ఇక్కడ ప్రార్థనలకు ముస్లింలను అనుమతించినట్లుగా యూదులను, క్రైస్తవులను అనుమతించరు. వారు కేవలం ఈ స్థలాన్ని సందర్శించి వెళ్ళడానికి మాత్రమే అనుమతి ఉంది. రాతికప్ప కింద పశ్చిమ భాగంలో గోడ వద్ద యూదులు ప్రార్థనలు చేస్తారు. ఈ గోడ ఒకప్పుడు టెంపుల్ మౌంట్లో భాగంగా ఉండేదన్నది వారి విశ్వాసం. అల్ అక్సా ప్రాంగణంలో ప్రార్థనలకు అనుమతుల్లో ముస్లిమేతరులపై వివక్ష చూపుతున్నారంటూ చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది. ఇజ్రాయెల్లోని అనేక యూద మతస్థులు తమకు ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతానికి యూదుల రాకపోకలు పెరిగాయి. దీంతో అల్ అక్సా మసీదు ప్రాంగణంలో ఇజ్రాయెల్ బలగాలతో పాలస్తీన్లు గొడవకు దిగి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కొద్ది రోజుల కిందట ఇజ్రాయెల్ భద్రతా దళాల సాయంతో యూద అతివాదులు భారీ సంఖ్యలో అల్ అక్సా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. దీంతో ఘర్షణ ముదిరి హమాస్ దాడులకు దారితీసింది. అసలు ఏంటి ఈ హమాస్? పాలస్తీనాలోని 2 రాజకీయ పక్షాల్లో ఇది ఒకటి. 1987లో వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రాంతంలో మొదటి తిరుగుబాటు ఉద్యమం జరిగింది. ఆ సమయంలోనే హమాస్ ఏర్పాటైంది. షేక్ అహ్మద్ యాసిన్ దీన్ని నెలకొల్పారు. ఇది ముస్లిం బ్రదర్హుడ్ సంస్థకు రాజకీయ అనుబంధ విభాగంగా ఉండేది. 1988లో హమాస్ తన చార్టర్ను ప్రచురించింది. ఇజ్రాయెల్ను నాశనం చేయాలని, ఒకప్పటి పాలస్తీనాను పునరుద్ధరించి ఇస్లామిక్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అందులో ప్రకటించింది.